ఇరాన్ అంటే కేవలం ఒక సామాన్య దేశం మాత్రమే కాదు. ఎవరైనా దాడి చేసినా తిప్పికొట్టగలం అని గత 40 రోజుల యుద్ధంతో ప్రపంచానికి నిరూపించింది. పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ పెట్టుకున్న అంచనాలు మొత్తం తలకిందులయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి సాంకేతిక యుద్ధం చేసిన ఇరాన్ మాత్రం తన ఆత్మవిశ్వాసంతో ఎదురు నిలిచింది. ఇప్పుడు అదే జోష్తో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జరుగుతున్న శాంతి చర్చలకు ఇరాన్ సిద్ధమైంది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ శాంతి ఒప్పందంలో ట్రంప్ విధించిన 15 షరతుల కంటే ఇరాన్ ప్రతిపాదించిన 10 షరతులకే ప్రాధాన్యత లభిస్తుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇరాన్ నాగరికతనే తుడిచిపెట్టేస్తామన్న ట్రంప్ హెచ్చరికలు ఫలిస్తాయా, లేక ఇరాన్ పెట్టిన గట్టి షరతులకే అగ్రరాజ్యం తొలగిందా? పశ్చిమాసియాలో దాదాపు 40 రోజుల పాటు కొనసాగిన యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం ఊహించినంత బలహీన దేశం ఇరాన్ కాదని ఈ యుద్ధం స్పష్టంగా నిరూపించింది. అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాలు, అత్యంత శక్తివంతమైన మిలిటరీ వ్యవస్థలు ఉన్నప్పటికీ ఇరాన్ మాత్రం తన వ్యూహాలతో అమెరికా, ఇజ్రాయెల్లను ఒకంత కంగారు పెట్టగలిగింది. యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్పై పూర్తి ఆధిపత్యం సాధిస్తామన్న అంచనాలు వ్యక్తమైనప్పటికీ కాలక్రమేణా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమెరికా దాడులను ఎదుర్కొంటూనే ఇరాన్ తన ప్రతిస్పందనలతో ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసిరింది. ఇప్పుడు ఇదే ఆత్మవిశ్వాసంతో ఇరాన్ శాంతి చర్చలకు సిద్ధమైంది. అయితే ఇది సాధారణ చర్చ కాదు, షరతుల యుద్ధం. ఒకవైపు అమెరికా తన ఆధిపత్యాన్ని చూపిస్తూ కఠినమైన 15 షరతులను ముందుకు తెస్తే, మరోవైపు ఇరాన్ కూడా తన స్వతంత్రతను కాపాడుకునేలా 10 కీలక షరతులను ప్రతిపాదించింది. ప్రస్తుతం చర్చల దిశ చూస్తే ఇరాన్ ప్రతిపాదించిన షరతులకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. యుద్ధంలో తలొగ్గలేదనే భావనతో చర్చలలో కూడా ఇరాన్ తన స్థానం కోల్పోకుండా ముందుకు సాగుతోంది. హార్మజ్ జలసంధి ఈ యుద్ధంలో కేంద్ర బిందువుగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గాన్ని తెరవాలని అమెరికా ఒత్తిడి తెస్తుండగా, ఇరాన్ మాత్రం స్పష్టమైన సందేశం ఇస్తోంది. హార్మోజ్ను తెరవడానికి సిద్ధమే కానీ అది తమ సాయుధ దళాల నియంత్రణలోనే జరుగుతుందని ప్రకటిస్తోంది. కేవలం భౌగోళిక నియంత్రణ మాత్రమే కాకుండా ఆర్థిక వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తోంది. అవసరమైతే సుంకాలు విధించి దానిని ఆదాయ వనరుగా మార్చుకునే అవకాశాన్ని కూడా ఇరాన్ పరిశీలిస్తోంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అంశంగా మారింది. ఇదే సమయంలో ట్రంప్ చేసిన హెచ్చరికలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా షరతులకు ఇరాన్ లొంగకపోతే ఆ దేశ నాగరికతనే నాశనం చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అయితే ఈ బెదిరింపులు ఇరాన్ను వెనక్కి తగ్గించలేకపోయాయి. దానికి విరుద్ధంగా ఇరాన్ మరింత ధైర్యంగా వ్యవహరిస్తోంది. యుద్ధంలో ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ దేశం మొత్తాన్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చింది. యుద్ధానికి ముందు ఇరాన్లో అంతర్గత అసంతృప్తి ఎక్కువగా కనిపించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా జరిగాయి. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దేశ భద్రత విషయంలో ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ఈ మార్పు ఇరాన్కు పెద్ద బలమైంది. ముఖ్యంగా ఐఆర్జీసీ ప్రజల్లో నమ్మకం కల్పించడంలో కీలక పాత్ర పోషించింది. యుద్ధంలో కీలక నేతలను కోల్పోయినా దేశ రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్య తర్వాత ఇరాన్ ఏకతాటిపైకొచ్చింది. అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ లొంగిపోతుందని ప్రపంచ దేశాలు భావించాయి. కానీ అందరి అంచనాలు తారుమారయ్యాయి. తమ సుప్రీం లీడర్ హత్యకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించింది. అందుకే అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తిప్పికొట్టింది. అంతేకాక ముస్తఫా ఖమేనీని తమ సుప్రీం లీడర్గా ఎన్నుకుంది. అమెరికాపై తండ్రి కంటే కొడుక్కి ఇంకా ఎక్కువ విరోధం ఉండడం ట్రంప్ యంత్రాంగాన్ని ఆందోళనలో పడేసింది. యుద్ధంలో ఎందరో కీలక నేతలను కోల్పోయినా ఐఆర్జీసీ మాత్రం మొక్కవోని ధైర్యంతో ఉంది. శత్రువులకు లొంగే ప్రసక్తే లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇక శాంతి చర్చల ముసాయిదాలో ఎవరి మాట నెగ్గిందనే అంశంపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ట్రంప్ 15 కఠిన షరతులను చర్చల టేబుల్ మీద ఉంచారు. కానీ తాజా పరిణామాల ప్రకారం ఇరాన్ ప్రతిపాదించిన 10 షరతుల మీదనే ఎక్కువగా అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఇక అణు కార్యక్రమం విషయంలో కూడా ఇరాన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అణ్వాయుధాల తయారీని పూర్తిగా నిలిపివేయాలన్న అమెరికా డిమాండ్ను ఇరాన్ స్పష్టంగా తిరస్కరించింది. తమ భద్రత కోసం అణుశక్తి అవసరమని భావిస్తున్న ఇరాన్ ఈ విషయంలో ఎలాంటి రాజీకి సిద్ధంగా లేదని సంకేతాలిస్తోంది.
ఇది భవిష్యత్తులో మరింత పెద్ద ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. షరతులకు లొంగకపోతే ఇరాన్ చరిత్రనే తుడిచేస్తామన్న ట్రంప్ బెదిరింపులు ఇరాన్ను భయపెట్టడంలో విఫలమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో జరగనున్న ఇస్లామాబాద్ చర్చలు కేవలం 2 దేశాల మధ్య కాదు, యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ఇరాన్ తన షరతులపై పట్టుబడితే అమెరికా ఎంతవరకు వెనక్కి తగ్గుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ ఇరాన్ ఈ చర్చలో పైచేయి సాధిస్తే అది మధ్యప్రాచ్యంలో అమెరికా ఆధిపత్యానికి పెద్ద దెబ్బ అవుతుంది. ఒకవైపు అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే మరోవైపు ఇరాన్ తన స్వతంత్రతను కాపాడుకోవడానికి గట్టి పోరాటం చేస్తుంది. మొత్తానికి 40 రోజుల యుద్ధం ఇరాన్ను బలహీనపరచడానికి బదులు మరింత శక్తివంతంగా మార్చినట్లు కనిపిస్తోంది. ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ కాళ్ల బేరానికి రాలేదు సరికదా, తన సొంత నిబంధనలతో చర్చలకు వెళుతోంది. మరి ఇస్లామాబాద్ వేదికగా జరిగే చర్చలు ఈ పోరాటానికి తాత్కాలిక ముగింపు ఇవ్వగలవా, లేక మరింత పెద్ద సంఘర్షణకు దారితీస్తాయా అన్నది వేచి చూడాలి.